రివ్యూ ఆఫ్ ద ఆడిస్సీ. ఫస్ట్ ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. ఈ సినిమా మీకు అర్థం కావాలంటే గ్రీక్ మైథాలజీలో ఉన్న గ్రీస్ వర్సెస్ ట్రాయ్ మధ్య జరిగిన ట్రోజన్ వార్ గురించి తెలియాలి. ఆ వార్ ఎండ్లో గ్రీస్ ఒక వుడెన్ హార్స్ని రెడీ చేసి అందులో ఆడిస్సీతో పాటు మిగతా సైనికులు కూడా ఉండి ట్రాయ్ కింగ్డమ్లోకి ఎంటర్ అవుతారు. ఒకరోజు రాత్రి ఆ హార్స్లో నుంచి గ్రీస్ సైనికులు సైలెంట్గా దిగి ట్రాయ్ కింగ్డమ్ని బిట్రే చేసి నాశనం చేసేస్తారు. ఇంకా వచ్చిన పని అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోదు అని తన టీంతో జర్నీ స్టార్ట్ చేసిన ఆడిస్సీకి ఈ సర్వైవల్లో ఎలాంటి స్కేరియస్ట్ సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి అనేది క్రిస్టోఫర్ నోలన్ ఈ మూవీలో మీకు చూపించబోతారు. బ్యాటిల్ ఏమో 10 years జరుగుతుంది, ఇంటికి వెళ్ళడానికి మరో 10 years. అసలు 10 సంవత్సరాలు పట్టే అనే సిచ్యువేషన్స్ ఆడిస్సీ సర్వైవల్లో ఏం జరిగాయో చూస్తే థ్రిల్ అయిపోతారు. ఈ జర్నీలో జెయింట్ క్రీచర్స్ ఉంటాయి, మంత్రగత్తులు ఉంటారు, మ్యాజిక్లు ఉంటాయి, శాపాలు ఉంటాయి. యుగానికొక్కటి సినిమాలో చోళుల దగ్గరికి చేరాలంటే ఎలాంటి కష్టాలు మన హీరో ఫేస్ చేయాలో అలాంటి ప్రాబ్లమ్స్ ఆడిస్సీకి కూడా ఎదురవుతుంటాయి. 2004లో ట్రాయ్ అని ఒక మూవీ వచ్చింది. ఆ మూవీ చూడండి. దీని బ్యాక్డ్రాప్ స్టోరీ అండ్ క్యారెక్టర్స్ గురించి డీప్గా అర్థమవుతుంది. ఇంక ఈ మూవీ విషయానికి వస్తే ఈ కథ గురించి మినిమం ఐడియా ఉంది నాకు. సో ఫస్ట్ ఫ్రేమ్ నుంచి నేను ఇన్వాల్వ్ అయిపోయా. కంప్లీట్ డ్రామా బేస్డ్ మూవీ కాబట్టి ఆబ్వియస్లీ స్లో నెరేషన్ ఉంటుంది, కానీ వన్స్ కనెక్ట్ అయ్యారంటే అది అస్సలు ఇష్యూలానే అనిపించదు మీకు. ఈ సినిమా నెరేషన్ నాన్ లీనియర్లో చూపించారు. ఆడిస్సీ వదిలి వెళ్ళిపోయిన తన రాజ్యం ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది, తన భార్య కొడుకులు 20 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు, అసలు ఆడిస్సీ బ్రతికే ఉన్నాడా, ఉంటే ఎక్కడ ఎవరితో ఉన్నాడు, యుద్ధం తర్వాత ట్రాయ్ నుంచి బయలుదేరిన ఆడిస్సీ సర్వైవల్లో ఏం జరిగిందనేది ఇలా నాన్ లీనియర్లో చూపించడం వల్ల ఫస్ట్ 30 minutes పక్కన పెడితే రెస్ట్ ఆఫ్ ద మూవీ అంతా ఎంగేజింగ్ ఉంటుంది. ఆ డ్రామా మిమ్మల్ని ఖచ్చితంగా అట్రాక్ట్ చేస్తుంది. అండ్ థ్రిల్స్ అని చెప్పా కదా, ఇందులో ఒక కేవ్ సీన్ ఉంటుంది. అసలు ఆ సీన్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందంటే హారర్ ఫిలిం చూస్తున్న ఫీల్ వస్తుంది. అక్కడ సినిమాటోగ్రఫీ అండ్ సీజీ ఎంత యాక్యురేట్గా ఉంటాయో డిస్క్రైబ్ కూడా చేయలేం. అదే కదా ఒక మంత్రగత్ ఎపిసోడ్ ఉంటుంది, అదైతే బుర్రపాడు. ఈ 2 సీక్వెన్స్లు క్రేజీ అనిపించే నాకు. ఆడిస్సీ జర్నీలో ఒక్కొక్క లెవెల్ అయ్యి ఫీస్ట్ అంతే. ఈ సినిమా కంప్లీట్గా ఐమాక్స్ కెమెరాలో షూట్ చేశారు. అదృష్టవంతులు ఎవరంటే ఈ సినిమాని ప్యూర్ ఐమాక్స్ స్క్రీన్లో చూసిన వాళ్ళు. కోర్స్ మన పీసీఎక్స్లో కూడా చాలా బాగుందనుకోండి. టెక్నికల్గా ఈ సినిమా ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సౌండింగ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. రెగ్యులర్ టైప్ మ్యూజిక్ కాదు, ఆ ఏన్షియంట్ టైంకి తగ్గట్టు ఒక కొత్త సౌండ్ వినిపించారు. అండ్ ఎవరు దీని గురించి మాట్లాడినా విజువల్స్ గురించే మాట్లాడుతున్నారు. వైడ్ యాంగిల్ షాట్స్ కానీ, ఆ సీ ఎపిసోడ్స్ కానీ, వాటి కలర్ గ్రేడింగ్ ఎంత అందంగా ఉన్నాయో. అండ్ ఒక డ్రామాకి ద బెస్ట్ స్టోరీ టెల్లింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తారు మీరు, అదైతే పక్క. అంతా ఓకే, కానీ స్టోరీ సింపుల్ లైన్ మీద ఉంటుంది. అండ్ ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, హై ఇచ్చే సీన్స్ ఉంటాయి. ఈ 2 సీన్స్ క్లైమాక్స్లో బ్యాక్ టు బ్యాక్ వస్తాయి. ఎంటైర్ సినిమాలో విజిల్ వర్తి మూమెంట్ క్లైమాక్స్ వస్తుంది. మరి నేను వెళ్ళిన థియేటర్ మొత్తం అరుపులే. సో ప్రిపేర్ అయిపోండి, మూవీ స్లోగానే ఉంటుంది బట్ ఎంగేజ్ చేస్తుంది. కానీ మీరు క్యారెక్టర్స్తో కనెక్ట్ అవ్వాలి. దానికన్నా ముందు బేసిక్ స్టోరీ తెలుసుకుని వెళ్ళడం చాలా మంచిది, లేదంటే బోర్ కొట్టేయచ్చు, చెప్పలేం. తర్వాత మళ్ళీ వచ్చి నోలన్ సినిమాలో మాకేం అర్థం కావని కంప్లైంట్లు ఇస్తానంటే కుదరదు. మూవీ అయితే అస్సలు మిస్ అవ్వకండి, చాలా రియల్ ఫీల్ వస్తుంది. అన్నెసెసరీ ఎలివేషన్స్ ఏముండవు, కథలో నుంచే హై మూమెంట్స్ వస్తాయి. ఆ ఎగ్జిక్యూషన్కి స్పెషల్ హ్యాట్స్ ఆఫ్ టు నోలన్ మామ. వాచ్ ఇట్ ఇండివిజువల్. దీనికి రేటింగ్ ఏమి ఇవ్వట్లేదు, డెఫినెట్గా చూడాల్సిందే. లేట్ అయినా ద బెస్ట్ పిక్చర్ అండ్ సౌండ్ క్వాలిటీలో ఉన్న థియేటర్లోనే చూడండి. అండ్ దట్స్ ఇట్ గైస్, సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, టాటా.